1997-98 పూర్వపు విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థి బృందానికి, ఇక్కడ ఆశీనులైనటువంటి మేము పూర్వపు ఉపాధ్యాయులని చెప్పాలా, లేకపోతే మా పూర్వపు ఇప్పుడున్నటువంటి విద్యార్థులకందరికీ కూడా శుభాభివందనాలు. నిజంగా ఈరోజు చాలా శుభసూచకము. కారణం ఏమిటంటే ఇంతమంది మా శిష్య బృందాన్ని చూడడము చాలా అదృష్టమైనటువంటి దినం. ఇప్పుడు మా విద్యార్థి బృందాన్ని మేము శిష్య బృందం అనుకోకుండా ఒక సైనికులు అయిపోయినారు. ఇప్పుడు సైనిక బృందం. కారణం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక విధానంలో ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత ఇంకా ఆర్థిక పరంగా కానీ, అన్నీ రకరకాలు బిజినెస్ పరంగా కానీ అందరూ కూడా బాగా డెవలప్ అయ్యారు. చాలా సంతోషదాయకం. ఇంకా మా విషయానికి వస్తే మేము 1983లో మేము చిన్నకాలబడిలో ఫస్ట్ జాయినింగ్లోనే అప్పుడు చిన్నకాలబడి అంటే చాలా ఫేమస్. అప్పుడే మా స్టాఫ్ ఎంతమంది ఉండేవాళ్ళంటే దగ్గర 15-20 మంది ఉండేటువంటి వాళ్ళు. అప్పుడు ఒక సుహాసనమ్మ టీచర్ అని, ఆమె స్కూల్ అసిస్టెంట్, ఆమె ఒక్కతే, మా హెడ్ మాస్టర్ ఆల్రెడీ. తర్వాత అప్పుడు కాలంలోనే మేము సైన్స్ ఫేర్ అనేటువంటిది మేము అటెండ్ అయ్యాం. ఆ సైన్స్ ఫేర్లో మా శిష్యుడు సుధాంస్ అంటే ఇప్పుడు వాడు బిగ్గెస్ట్ ఇంజనీర్, చాలా ఫేమస్ ఇంజనీర్, ఒక టీచర్ విద్యాసాగర్ కుమారుడు. తర్వాత బలరాం, వాళ్ళిద్దరిని మేము డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్కి అటెండ్ అయ్యాం. అప్పుడు మాది ఏమి అంటే ఆటోమేటిక్ వాటర్ ట్యాప్ అని చెప్పి ఒక సర్క్యూట్, ఆ సర్క్యూట్ అనేటువంటిది కూడా ఎట్లా సేకరించామంటే మాకు సారు ఒక మన అమీర్ సార్ బుక్స్ అన్నీ రెఫర్ చేస్తే మాకు చేతికి ఇచ్చేస్తే ఆ సర్క్యూట్ ప్రకారము చేశాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి. మళ్ళా భీమవరం స్టేట్ పోయాం, అక్కడ కూడా ఫస్ట్ వచ్చింది. కారణం ఏంటంటే అంత గొప్ప పిల్లలు వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే, వాడు ఎల్ఐసిలో పనిచేస్తున్నాడు, సుధాంస్ వచ్చి బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. మొన్న కూడా రీసెంట్గా ఫోన్ చేసి, సార్ ఇప్పుడు కూడా మాకు జ్ఞాపకం వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ముందర ఆలోచించి చెప్పుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1985 ఇక్కడ ప్రవేశించినాం. ఇంతవరకు మన శిష్యులు చెప్పినట్లు వీటికి వస్తానే వాస్తవంగా లీటర్ పీరియడ్ వచ్చిందంటే అవే ఇదంతా గుంతలన్నీ ఉండే, ఈ గుంతలన్నీ కూర్చాం. ఆ గుంతల్లో అందరం కూడా మా ఉపాధ్యాయులు కానీ, తర్వాత మా హెడ్ మాస్టర్ కానీ అందరం కూడా సహకరించి బాగా డెవలప్ చేశాం. కాబట్టి ఈ విధంగా చాలా కష్టపడ్డాం. తర్వాత మా ఉపాధ్యాయులు కూడా ఏ విధంగా అంటే మీకు తెలుసు మా టీచింగ్ ఎట్లుంటుంది, మా డిసిప్లిన్ ఎట్లుంటుంది, తర్వాత మీ డిసిప్లిన్ ఎట్లా మెయింటైన్ చేసినామనేటువంటిది మాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఒక శిష్యుడనే, సార్ మిమ్మల్ని చూస్తానే మీరు ఇంగ్లీష్ పద్యము అది ఇంగ్లీష్లో రాగయుక్తంగా చెప్తారు సార్ అని చెప్పి ఒక ఆనందం చెప్పా. అంటే అటువంటివన్నీ మేము రిక్యాప్చులేట్ చేసుకోవడానికి చాలా ఆస్కారం అవుతుంది ఇట్లా ఈ విధంగా కలిసాను. కాబట్టి మా టీచింగ్ సైడ్ కూడా, ఎందుకంటే అప్పుడు మేమందరూ కూడా బాబు సార్ కానీ, రమణప్ప కానీ, నాగభూషణ రెడ్డి కానీ వీళ్ళందరూ మేము పోటీలపైన వస్తా ఉంటాం. అంటే మా పీరియడ్ తీసుకుంటే అది మాకు టైం అవుతుంది, ఏం 5 నిమిషాలు వేస్ట్ చేసామని అనేటువంటి వాళ్ళం. అప్పుడు మేము టీచ్ చేసిన తర్వాత మేము ఆ రోజు టీచింగ్ బాగా చేస్తే వెంటనే పిల్లోడు ఆ చాక్పీస్ అంతా ఏంటుంది కదా, ఆ చాక్పీస్ కట్టుకుంటానే ఒక పెద్ద విచిత్రంగా పెద్ద యుద్ధం చేసి పోయినంత స్టాఫ్ రూమ్ వెళ్ళిపోతాడు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా మాకు కూడా ఇప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా ఏదైనా చెప్తే. అందుకే ఇప్పుడు మా శిష్యుడు ఒక ఆయననే, కృషితో నాస్తి దుర్భిక్షం అని, శ్రమయే జయతే. మన బుద్ధ భగవానుడు కూడా చెప్పినాడు ఏమని, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామని. ఇట్లా ఈ విధంగా మన పెద్దలు కూడా చాలా సూచించినారు. అప్పుడు 6వ శతాబ్దంలోనే బుద్ధ భగవానుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ మన
ఏది సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తర్వాత ఇంకా గౌరవప్రదంగా ఉండాలంటే మనకు బెస్ట్ 8 మార్గాలు చెప్పినాడు బుద్ధ భగవానుడు. నెంబర్ 1 ఫస్ట్ ఏమిటంటే సరైనటువంటి వాక్కు, అంటే మాట్లాడేటువంటి విధానం, వే ఆఫ్ టాకింగ్ అనేటువంటిది మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఎప్పుడంటే మీకు ముఖ్యం ఇప్పుడు మాకంటే ఇప్పుడు నాకు 72 years, నాకు పెద్దగా అవసరం లేకుండా నేను కొంత వదలగా ఉన్నా ఎవరైనా అయ్యా అతను ముసలివాడు అయినా ఏదో మాట్లాడతారు. ఇంట్లో కూడా మాకు మార్జిన్ ఇస్తారు, ఇంకా బయట వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు. కాబట్టి సరైనటువంటి వాక్ ఉండాలని చెప్పారు. ఆ సరైనటువంటి వాక్తోని మనం ఏదైనా సాధించవచ్చు. అంతేకాక దానికి లింక్ ఇంకోటి ఏమిటంటే సరైనటువంటి పని, సరైనటువంటి క్రియ చేయాలి. ఆ సరైనటువంటి క్రియ అయితేనే సరైనటువంటి శ్రమ కూడా ఉండాలి. సరైనటువంటి శ్రమ కాకుండా సరైనటువంటి ఆలోచన కూడా ఉండాలి, సరైనటువంటి జ్ఞానం ఉండాలా, సరైనటువంటి ధ్యానం ఉండాలా, సరైనటువంటి దృష్టి ఉండాలా, సరైనటువంటి డెసిషన్ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇవన్నీ మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన భవిష్యత్తు అనేటువంటిది పూలబాటుగా మారుతుంది. అది దేర్ ఇస్ నో డౌట్. తర్వాత ఇంకా మనకు ముఖ్యంగా ఏమిటంటే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని చెప్పినారు. ఎప్పుడు కూడా మనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే అవి లీడర్షిప్ క్వాలిటీస్ 4 Ds అనేటువంటి ఉన్నాయి. ఫస్ట్ 1 ఈజ్ ది డిజైనింగ్, నెక్స్ట్ సెకండ్ 1 ఈజ్ ద డైరెక్షన్, థర్డ్ 1 ఈజ్ ద డెలిగేషన్ అండ్ ఫైనల్ డెసిషన్ మేకింగ్. ఈ 4 Ds కింద మనము ఫాలోఅప్ అయితే మనం ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చు అనేది కూడా మన పెద్దలు రుజువు చేశారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం అమల్లో ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఇంకా మనకు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు మన పెద్దలు. ఇప్పుడు మనకు 2 ఉన్నారు, ఒక గోల్డెన్ మైదాస్ అట్లా వాడు, తర్వాత కొంచెం ప్రజ్ఞావంతుడు, తర్వాత నిస్వార్థపరుడు. 2 ఉన్నారనుకోండి, నిస్వార్థపరుడు స్వార్థపరుడు. ఇద్దరు దేవుని ఇచ్చేస్తే దేవుడు వచ్చి వరం ఏం వరం కావాలన్నాడు. ఈ గోల్డెన్ మైదాస్ అట్లా వాడు నాకు ఏముండో ఏది ముట్టినా నాకు బంగారు కావాలన్నాడు. తర్వాత ఏది పుట్టినా బంగారు కావాలంటే వాడు ఏది అన్నం తిన్నా బంగారు అవుతుంది, ఇంకోటి తిన్నా బంగారు అవుతుంది, ఏది టచ్ చేసినా బంగారు అవుతుంది. వా స్వామి నాకు వద్దని చెప్పి ఇంకొకరిని అడిగితే నీకేం కావాలా వరం. అతను చెప్పినాడు ప్రజ్ఞావంతుడు, అంటే ఐక్యూ పవర్ ఎక్కువ ఉండేటువంటి వాడు, దూరపు ఆలోచన ఉండబడినటువంటి ఆ వ్యక్తి ఏమడిగినాడంటే నాకు ఏమొద్దు స్వామి, ఫస్ట్ నెంబర్ 1 ది బాడీ ఆఫ్ మహమ్మద్ యొక్క శరీరం దారిద్ర్యమున్నట్లు నాకు శరీరాన్ని సమర్పించు. సెకండ్ 1 ది బ్రెయిన్ ఆఫ్ శంకరానందకు ఉన్నటువంటి మేధస్సు మాకు ప్రసాదించు అన్నాడు. ది బ్రెయిన్ ఆఫ్ శంకరానంద. తర్వాత ఇంకా ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రీస్ట్కు క్షమాపణ బలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అది నాకు ప్రసాదించు. మళ్ళీ నెక్స్ట్ నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, అహింసా సిద్ధాంతం ఏ విధంగా నాకు అహింసా సిద్ధాంతాన్ని అమల్లో ఉండేటట్టు నాకు ప్రసాదించు. తర్వాత ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానందుని యొక్క ఫియర్లెస్నెస్, అతను చాలా ధైర్యశాలి. ఆ ధైర్యశాలి అనేదానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకరిని మాట్లాడితే ఇవన్నీ బాగుండదు. తర్వాత నెక్స్ట్ ఈ టీచర్ ఆఫ్ మనకు సర్వేపల్లి రాధాకృష్ణ. ఇప్పుడు ఎవరివి ఇంపార్టెంటు, అతను గోల్డెన్ మైదాస్దే, తర్వాత ఐక్యూ పవర్ ఎక్కువ ఉండేటువంటి ఆయన. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం బాగా ప్రవీణులుగా ఆలోచించి చేస్తే గిన మనం చాలా ధన్యవంతులు అవుతాము. తర్వాత ఎంతోమందికి సహాయం చేసినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఆనాడు పిల్లల ముందు ఉపాధ్యాయులుగా మేము అక్కడ బోధన చేయడం జరిగింది. దాదాపు 27 ఏళ్ళు అయిపోయింది. యాక్చువల్గా 95 నుంచి వీళ్ళంతా ప్రమోషన్లో పోవడం జరిగింది. నాగభూషణం సారు, తర్వాత వెంకటరమణ సారుకేమో ఇక్కడే ప్రమోషన్ వచ్చి ఇక్కడే ఉన్నారు. నాగభూషణం సారు, తర్వాత యజన్న సారు. లాస్ట్లో 97 మీరు 10th వచ్చినప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది. నేను వెళ్ళిపోయినాను. అక్టోబర్ 13వ తేదీ నేను కూడా రిలీవ్ వెళ్ళిపోయినాను. అప్పుడు పుల్లారెడ్డి సార్ ఇక్కడికి వచ్చినారు. ఇట్లా అంటే మీకు ఏమన్నా 6th 7th మేము బోధన చేసినాం అంతే. 8th నుంచి లేదు. 8th కొద్ది కాలం మీద క్లాస్ టీచర్గా ఉండి కరెక్ట్గా 8th ఇంగ్లీష్కి వచ్చినాను.
సార్ వాళ్ళు కూడా లెక్కలు ఇట్లా తీసుకున్నారు. అప్పుడు ఎందుకంటే కొత్తగా హై స్కూల్ అయింది. నేను అప్పుడు గుట్టుకెందుపల్లి నుంచి నేను రావడము, తర్వాత చిన్నూరు నుంచి మన వెంకటరమణ సార్ రావడం జరిగింది. అక్కడ చిన్నకాలం అప్పుడు ఇంకా 85 కాదు ఇక్కడికి వచ్చింది, మనం 89 అనుకుంటా. 89 ప్రాంతంలో ఇక్కడికి వచ్చినాం. అప్పుడు సార్ చెప్పినట్లు వెనకలంతా గ్రౌండే, రాము చెప్పినట్లు డ్రిల్ క్లాస్ అంటే వారిలో వికాసులే, అంటే మీ శ్రమ వలన ఈనాడు చక్కటి గ్రౌండ్ ఏర్పడింది. అక్కడ ఇప్పుడు గర్ల్స్ స్కూల్ అయింది అనుకుంటా, దానికి అయిన గ్రౌండ్ ఉంది. సరే, ఇక్కడ నాకు ఒక వేటూరి గీతం గుర్తుకొస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఒక్క వాక్యం గమనించండి. కృషి, సార్ చెప్పినట్లు కృషితో నాస్తి దుర్భిక్షం. ఏ ఫీల్డ్ అయినా కానీ చాలామంది పిల్లలు సిగ్గుపడినారు. నేను సిలికాన్స్లో పనిచేస్తున్నాను సార్, నేను వీవర్ సార్. అదేం తప్పు కాదు. మనం సమాజంలో మనం చేసే వృత్తి మనకు గౌరవం. మన మనస్సుకు మనం సమాధానం చెప్పుకొని భగవంతుడు ఇచ్చినటువంటి వృత్తిని మనం సక్రమంగా నెరవేర్చాలి. అందులో కృషి చేయాలి. ప్రతి ఒక్కరికి నాకు ఉపాధ్యాయుడిగా నా కృషి నాకు ఉంటుంది, మీకు మీ వృత్తి మీ పరిధిలో మీ యొక్క కృషి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి చూడండి ఫారిన్లో ఉన్నాడంట, కష్టాలన్నీ ఉంటాయి. ఆ కష్టాలన్నీ ఎదుర్కొని పిహెచ్డీ చేసి రీసెర్చ్ చేసి ఆ విధంగా విదేశాలకు పోయి బాగా అట్లా మనం ఫ్యూచర్ అనేది అమ్మా నాయన నాకు చెప్పలేదు అని అనుకోవద్దండి. మన చేతుల్లోనే ఉంది. మనం ఎట్లా ప్రవర్తిస్తామో మన ఫ్యూచర్ ఎట్లా డెవలప్ అయింది. కాబట్టి మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు ఇంట్లో. అదేవిధంగా మాతృదేవోభవ పితృదేవోభవ, ఇప్పుడు ఆచార్యదేవోభవ అనే ఉద్దేశంతో మీరు ఈనాడు మీ యొక్క పూర్వ ఉపాధ్యాయులందరినీ సమావేశపరిచి సన్మాన కార్యక్రమం మంచిదే. దానివల్ల ఏమైపోతుంది, రీసెంట్గా ఒక మిత్రుడు పొద్దున్నే కాలేజ్ మిత్రుడు ఒక పెట్టినాడు టెక్స్ట్. కొన్ని చోట్ల మనం ఎలిమినేషన్ అయిపోతున్నాం జీవితంలో. 60 years వచ్చిందంటే అయిపోయి నీకు డ్యూటీ రిటైర్డ్ అంటప్ప. ఇప్పుడు 62 గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లు 60నే. 60కి వస్తూనే నువ్వెంత శక్తి ఉందా, నేను ఇంకా చెప్పగలను, ఇంకా 10 ఏళ్ళు చేయగలను అన్నా కూడా నీ మాట ఎవరు కేర్ చేయరు. పదనాయన సన్మానం చేసి పంపించేస్తాను. అక్కడ ఒక ఎలిమినేషన్. తర్వాత 70 yearsలో ఇంకొక ఎలిమినేషన్. అప్పటికి కొంతమంది మిత్రులు అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఒకటి అప్పుడు తర్వాత 80 years 90 years వరకు బతికినా వరకు సార్ చెప్పినట్లు అప్పటికే చులకన అయిపోయి ఉంటుంది. చులకన అంటే ఏదో మన జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, మన యొక్క బిహేవియర్లో సార్ ఇప్పుడు ఏం మాట్లాడినారు, సరే ఏదో పెద్ద ఆయన మాట్లాడినాడు అనుకుంటారు. అట్లా మీరు పిల్లలు కాబట్టి మీరు చక్కరగా మాట్లాడేది నేర్చుకోవాలా. ముఖ్యంగా మీరు వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. వ్యాపారస్తులకు మాటగారితనం బాగుండాలా. మీ దగ్గర ఉండే వస్తువులు ఇప్పుడంటే MBA అవన్నీ వచ్చింది, అవి నేర్చుకుని చెప్పచ్చు. కానీ ఇప్పుడు MBAలు ఏం చదువుకున్నా కూడా ఆ రోజుల్లో మంచి నాణ్యమైనటువంటి చీరలు తయారు చేసి ఫారిన్ పంపేటువంటి ధర్మం అనేది. కాబట్టి అక్కడ అన్నట్లు ఎక్కడ పోయి చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అంత జీతాలు సంపాదిస్తాయి, వాళ్ళు 3 సంపాదిస్తున్నా కూడా దాన్ని వదిలేసి అట్లా మన కెరీర్ మనం డెవలప్ చేసుకోవాలి. మన చేతిలోనే ఉంది. ధైర్యంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా సార్ చెప్పినట్లు, స్వామి వివేకానంద చెప్పినట్లు ధైర్యంగా ఉండాలి. ఏది మన చేతుల్లో మనం కష్టపడుతూ ఉంటే భవిష్యత్తులో మనకు భగవంతుడు అనేవాడు సహాయపడతాడనే దానికి 2 వ్యక్తులు ఉదాహరణ. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు చెప్పినారు. కళలు కానండి, ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఆయన బాల్యం చూడండి. చిన్నప్పుడు రామేశ్వరంలో వాళ్ళన్న పేపర్ ఏజెంట్ అయితే ఈ అబ్బాయి పేపర్ బాయ్గా పనిచేసినాడు. చూడండి, పేపర్ బాయ్ తప్పేం కాదు. ఆ పేపర్ బాయ్గానే ఉండిపోలే. చివరికి అంచెలంచెలుగా ఆ పిల్లవాడి మాదిరి రీసెర్చ్ అని చేసి చివరికి ఆయన రాష్ట్రపతిగా గుర్తింపు పొందినాడు. ఆయన ఏమి పోయి అడుక్కోలే, నాకు రాష్ట్రపతి పదవి ఏంటి అని. రిటైర్డ్ అయిపోయి ఉంటే ఇంట్లో ఉండే వ్యక్తిని పిలుచుకొచ్చి ఆనాడు గవర్నమెంట్ రాష్ట్రపతి పదవి ఇచ్చింది. అట్లా ఇప్పుడు ప్రజెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా ఆయన జీవితం అంతే బాల్యం. అందరిది కఠినమైన జీవితమే. అదే ఒక కన్నడలో ఒక కవి చెప్పింది, ఏమి చిన్నప్పుడు అందరూ కూడా పేదలే, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల్లో మనమంతా పేదలుగానే ఉంటాం. తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత ఏదైనా ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో లేకపోతే ఏదైనా మీ వృత్తుల్లో దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంది. ఎప్పుడప్పుడు మనం సాహుకారులు పడితే 50 ఏళ్ళు అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు, లేకపోతే మీకు 50 ఏళ్ళ తర్వాత తీసుకునేటువంటి పొదుపు, అవే మనకు ఈ మానవ జీవితంలో. సో అందరూ పుట్టుకతోనే బంగారు స్పూన్ పెట్టుకుని పుట్టరు. అందరి జీవితాల్లోనూ కష్టాలు అనేవి ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించాలి. ఎప్పుడే కానీ ఆత్మోన్నత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో, డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలుసు, నేను ఫలానా రోజు పుట్టినానని బర్త్డే చేసుకుంటాను. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసేసినాడు దేవుడు. ఏమంటే అది కనబడదు.
ఎప్పుడో ఒకసారి మనం సూట్ కేసు తీసుకుని పోవాల్సింది, ఎవరు ఇక్కడ ఉందాం. అట్లనే మనం ముందుగానే ఏదో సమస్యలు వచ్చినాయి, నాకు అప్పులు ఉన్నాయి, ఇంకేదో సమస్యలు అయినాయి అని చెప్పి ఆత్మహత్య ఆలోచన మాత్రం దగ్గరికి రానియద్దండి. ఇప్పుడు కాలం చాలామంది పిల్లలు అంటే ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి అదే ఉంది. 10th క్లాస్ అయిపోతున్నాయి, 10th క్లాస్ మార్కులు తక్కువ వస్తే ఏమన్నా వాటికి అన్నీ వచ్చినాయి, నీకు తక్కువ వచ్చింది, నా తల్లిదండ్రులు అడగకూడదు. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు. కంపారిజన్ చేయొద్దండి. పోటీతత్వం ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అతి తీవ్రమైనటువంటి పోటీతత్వం వచ్చి చివరికి వాళ్ళ ప్రాణాలు తీసుకునే స్థాయికి ఎదుగుతున్నారు. చాలామంది పిల్లలు ఈ మొబైల్స్ వల్ల, టీవీలు చూడడం వల్ల, క్రైమ్ స్టోరీస్ అన్నీ చూడడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ ఏమున్నా కూడా మా అమ్మ చెప్తుంది, మా నాయన చెప్తాడు, వాళ్ళని పిల్లవాడిని మనసును మెంటాలిటీని మనం వాడి పాపం నారాయణ లాంటి విద్యా సంస్థలు వృద్ధులు లేచినప్పటి నుంచి తోమి సెలవులు లేకుండా వాళ్ళ ప్రెస్టెస్ గ్రౌండే ఉండదు. సిటీస్లో అయితే గ్రౌండే ఉండదు. నారాయణ స్కూల్ కర్ణాటకలో ఈసారి కూడా ఫస్ట్ వచ్చింది, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ వస్తుంది. కానీ అందరూ ఫస్ట్ రాలేదు కదా. ఒకటైతే 10వ వాడు ఉండాలి కదా, 2వ వాడు ఉండాలి కదా. అందరూ నీకు వాడికి వచ్చింది నీకెందుకు రాలేదని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు టార్చర్ పెడితే పిల్లలు చివరికి ఏమైపోతున్నారు, అయ్యో నేను సాధించలేనేమో. ఇదే చదివే కాదు ముఖ్యం, అనేక రంగాలు మీరు చూడండి, అనేక రంగాల్లో మీరు బతికి సాధించగలుగుతున్నారు ఆ రంగాల్లో. కాబట్టి మనకు చావు అనేది తెచ్చుకోదండి, చావు ఆటోమేటిక్గా వస్తుంది. అది మనకు చెప్పి రాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మీ కార్యక్రమాలు చేయండి, కృషితో వెలగండి, మంచి క్యారెక్టర్ కలిగింది. ముఖ్యంగా ఈ కాలంలో బ్యాంకులు కూడా అప్పులు ఇస్తున్నాయి. ఆ రోజుల్లో మాకు 2000 అప్పు పుట్టాలంటే కెనరా బ్యాంక్ చుట్టూరా ఆ పెద్ద ఇల్లు రెడ్జ్ చేస్తామని కూడా సార్ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా కాదు, నీకు ఇంటికి ఫోన్లు వస్తాయి, అయ్యా నీకు ఎన్ని లక్షలు కావాలని చెప్పండి. దీంతో ఏమైపోతుంది, చాలామంది ఈల్డ్ అవుతున్నారు. రేడియోలో ఉండి కూడా కార్యక్రమాలు చూస్తుంటారు. మీరు ఎంటర్టైన్మెంట్ పాటకు మధ్యలో మీ యొక్క బంగారం తీసుకుని రాండి అప్పిస్తామని, మళ్ళీ ఆ బంగారం ఇప్పించుకోలేదు కదా. కాబట్టి అప్పుల బాధ కూడా పడద్దండి. ఎందుకంటే చాలామంది ఈజీగా అప్పులు పుడుతున్నాయి. చాలామందికి చూస్తున్నాను, అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చిన తర్వాత చాలా మందికి అప్పులు పుడుతున్నాయి. అప్పులు పుట్టినప్పుడు సరేలే సంపాదిస్తాను కదా అని ధైర్యంతో తీసుకున్న తర్వాత కట్టాలి. కానీ చాలా ఇబ్బందులు పడి చాలా టెన్షన్ ఉదయిస్తున్నారు. కాబట్టి పిల్లలారా దయచేసి ప్లాంట్గా జీవించండి. 10 రూపాయలు సంపాదిస్తే కనీసం 2 రూపాయలు ఎత్తిపెట్టండి, అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అమ్మాయి చెప్పినట్లు ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ ఈక్వల్. ఆమె చెప్పినట్టు కరెక్టే. ఆ రోజుల్లో మీరు టైంలో ఆయన నీకెందుకు ఏదో ఇంటికి పోయాను కదా, లేకపోతే అంటుల తోమేదానికి ఎందుకు నువ్వేం వల్ల అని ముద్దోడైనా కూడా తమ్మున్న అన్నలో వాడిని చదివిస్తాండ్రి. పాపం ఇంటెలిజెంట్ అయిన గర్లు ఇంట్లో కూర్చోబెడతాను. అట్లా చేయొద్దండి. మీ పిల్లల్ని మాత్రం అందరికీ కామన్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్గా మీరు ప్రతి 10 రూపాయలు సంపాదిస్తే కనీసం 2 రూపాయలు ఎత్తి పెట్టండి. ఆ విధంగా అప్పులు కాకుండా దయచేసి మీరు డెవలప్ కాండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు, ఎందుకంటే మీరే కార్యక్రమం, ఈ కార్యక్రమానికి మేము వచ్చినాం కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైనా కానీ, సో ఇక్కడ టీచర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇంకా డాక్టర్ ఉన్నారా, డాక్టర్స్ ఆనంద్ అంటే డాక్టరా, ఆనంద్ అంటే ఇక్కడ అనంతపురా వెరీ గుడ్ కంగ్రాచులేషన్. చూడండి ఇప్పుడు ఇంకోటి చూడండి, ఆయన పెట్టుబడి వల్ల ఆయన భార్యకి చదువు ఉపయోగపడింది. ఆ విధంగా స్త్రీ కూడా మహాశక్తి. కాబట్టి మీరు హౌస్ వైఫ్ అని అనుకున్నారు, ఆమె ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. హౌస్ మేకర్ జీతం క్యాలిక్యులేట్ చేయలేమమ్మా. మా భార్య కూడా హౌస్ వైఫే. ఎన్ని సేవలు వెలగట్టలేనివి. మిగతా వాళ్ళు పనిచేసి వస్తాయి, నెలకి ఎంత జీతం వస్తారని చెప్పుకుంటారు, టీచర్ కానీ సాఫ్ట్వేర్ పీపుల్ కానీ. కానీ హౌస్ వైఫ్ చేసేటువంటి వచ్చిన పూర్వ విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనాలు. నా పేరు కృష్ణప్రసాద్. నేను ఒడిశా మండలం కొత్తగూడలో టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నాకు నేను రోజు ఫోన్ చేసే సోము పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంది అని పిలుస్తానే ఎంత ఆనందమైందంటే అంత ఆనందం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడో చదువు చెప్పిన పిల్లలు రోజు కలుస్తున్నామంటే నాకు దాదాపుగా చాలామంది పిల్లలు కలుస్తుంటాడు. రాము కలుస్తుంటాడు, సోము కలుస్తుంటాడు. రాము కలిసినప్పుడు ఎప్పుడైనా సార్ ఉండవు, నేనా బాగుండవా అంటే ఎంత అభిమానంగా ప్రేమగా అనమాట. సోము ఉన్నాడు,
తర్వాత అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి నేను షటిల్ ఆడుతుంటే అబ్బాయి జిమ్ చేస్తుంటాడు. వాళ్ళ ఇంకా ముఖ్యమైన శిష్యుడు వాళ్ళ తమ్ముడు నా దగ్గర ఉన్నాడు. ఏం పవన్ అంటే ఇంత అలా అయిపోతున్నాడు. అప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. ఎక్కడైనా పడినా కానీ మంచి గౌరవంతో మాట్లాడుతుంటారు. ఆ గౌరవం మాట్లాడడం వల్ల అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ చేస్తుంటే ఏదైనా పని చేస్తుంటే నన్ను కలుస్తూనే ఉంటాడు. ఏమే మీ బ్రదర్ కలుస్తూ ఉంటాడు, బుల్లెట్ కలుస్తూనే ఉంటాడు. చాలామంది విద్యార్థులు కలిసేసి బాగా మాట్లాడేస్తారు. నాకు చాలా ప్రేమగా బాగా ఎంత సంతోషంగా సంతోషం. ఇప్పుడు అప్పుడు పెద్ద పిల్లలకి చెప్పి ఇప్పుడు నేను చిన్న పిల్లలకి చెప్తున్నాను. నేను 1 to 5th 2 క్లాసులు 4th 5th చెప్తాను. ఆ పిల్లలకి చెప్పాలంటే చాలా కష్టం. విద్యార్థులు అప్పుడు చెప్పేస్తాను, నేను కూర్చోబెట్టుకొని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పేసి విద్యార్థి ఆమె చెప్పింది. ఇప్పుడు ఆడపిల్లలు చదివించుకోవడానికి ప్రభుత్వం వారే దాదాపుగా 15,000 రూపాయలు ఇచ్చి చదివిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంతమంది పిల్లలైనా చదివిస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆడపిల్లలు చదివించేది పెద్ద సమస్య కాదు. చాలామంది చదివిస్తున్నారు, బాగా చదువుతున్నారు. మా స్కూల్లో ఉండే 5వ క్లాస్ పిల్లలు అయితే ఎంత ఇంటెలిజెంటో, ఎంత బాగా చెప్తారో. ముందు వర్క్ బుక్లు లేకపోయా, ఇప్పుడు చిన్న పిల్లలు 1వ క్లాస్ నుంచి కూడా 5వ క్లాస్ వరకు వర్క్ బుక్లు అన్నమాట. ఆ బుక్కులు చెప్తే కన్నా రాస్తే కన్నా ప్రైవేటు పాఠశాలలో కన్నా గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలు ఇంత బాగా చదువుతారు. అలాంటి పుస్తకాలు రావడం జరిగింది. కాబట్టి అప్పుడు రామ్ కుమార్ చెప్పినట్టు అప్పుడు ఎంతో చదువుకోలేదని, అప్పుడు చదువుకోకపోవడం వల్ల చాలా ఉంది. 10th క్లాస్ ఒక్కటి పాస్ అయితే కన్నా ఆ తర్వాత అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఆ విధంగా ఎందుకంటే సిఈసికి పోలా, హెచ్ఈసికి పోలా, ఎంపీసీకి పోలా, బైపీసీకి పోలా తెలిస్తే అన్ని విషయాలు అయితే మీరే మారిపోతారు అనమాట. అంటే 10th క్లాస్ ఇది మెయిన్. అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి. 10th అయిపోయిన తర్వాత రకరకాల సబ్జెక్టులు మారిపోతాయి. కాబట్టి చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్న చాలామంది ఉన్నారు. వారికి ఎంకరేజ్మెంట్ చేస్తే బాగా చదువుకుంటారు. కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ పూర్వ విద్యార్థి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. కరెంట్ లేదు. యజ్ఞాన్ సార్ గారు, సత్యనారాయణ బాబు సారు, కృష్ణప్రసాద్, శ్రీనివాస్ నాగభూషణ్ సారు, శ్రీనివాస్ మూర్తి, పిల్లలు అంటే మీరు ఈరోజు పెద్దలు శుభాభివందనాలు. మీరందరూ సార్ కొట్టా అనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ నేను కూడా ఈ పాఠశాలకు వచ్చి నేను ఎంతో కష్టపడి చిన్నప్పటి నుండి ఆడి ఎన్నో విజయాలు పత్రాలు ఇవన్నీ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని కొంత నేర్చుకొని అది పిల్లలకు దానం చేసి ఆ పిల్లలు బాగా డెవలప్ శారీరకంగా మానసికంగా డెవలప్ కావాలని ఎంతో ఆతృతగా వచ్చిన ఇదే పాఠశాల వస్తే ఇక్కడ పాఠశాలలో అక్కడ 4 రూములు, ఇక్కడ 2 రూములు, అక్కడ 4 రూములు అన్నీ అంటే కొన్ని వర్షాలు వస్తే కారేటివే. మీరు వర్షంలో కొన్ని రూముల్లో కూర్చున్నప్పుడు తెలిసింటుంది. పక్కన నిలబడడానికి కూడా అక్కడ 5 సెంట్లు, అక్కడ 5 సెంట్లు, అక్కడ 5 సెంట్లు అంటే ఒక దొడ్డు వాములు ఉండే ఈ పాఠశాలకు 91లో వచ్చినప్పుడు. తర్వాత ఏం జరిగింది, మీరు చేసిన కష్ట ఫలితంగానే మీరందరూ కలిసి దానికి తోడు నేను మీ ముందర ఉండి చేపించి ఈరోజు ఆది గ్రౌండ్ అంతా 3 ఎకరాల 50 సెంట్లకు ఒక క్లీన్గా కనబడేదానికి ప్రతి ఒక్కరికి భాగాలు పంచుకుంటారు. ఒకరు ఇండోర్ కట్టుకుంటారు, ఇంకోరు ఇండోర్ కట్టుకుంటారు, ట్యాంకు కట్టుకుంటారు. ఇలా అయిపోయింది. అయితే పరిస్థితుల ప్రభావం కొంత అప్పట్లోనే గేమ్స్ ఎక్సర్సైజ్ మాస్టర్లు కానీ ఎక్సర్సైజ్ కానీ నాకు చేసి ఈ గేమ్లు నేర్పించేదానికి ఇక్కడ లేరు. అయిపోయింది. ఆ తర్వాత ఇదే టీంలోనే బిఎస్ఆర్కు గేమ్స్లో ఆటల్లో ప్రతి దాంట్లో పేరు ప్రఖ్యాతలు రావడం ఈ బ్యాచ్ నుంటే కవర్. ఈ రోజు వరకు ఈరోజు నేషనల్స్ కాడినారు. ఆంధ్ర జట్టు క్యాప్టెన్ అయిన హాకీలో ఇదే పాఠశాల నుండి పోయిన వ్యక్తులే. వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించేది. ఒకప్పుడు చదువుకోవాలన్నా ఏ విధంగా అంటే 1 పైసా 2 పైసలు 3 పైసలు 4 పైసలు 5 పైసలు డబ్బులు ఇంట్లో అదే పెద్ద కష్టం. ఈరోజు మీరు ఉండారు, మీ పిల్లలకి ఎంత ఇస్తున్నారంటే 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. ఆరాము గౌరవం చేస్తేనే 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. వాడు ఏమి చేస్తున్నాడా 50 రూపాయలు తీసుకొని, ఎన్ని రూట్లు పోతున్నాడు, ఎంతమంది ఖర్చు పెడుతున్నాడు, ఏమేమి కొంటున్నాడు అనేది మీరు ఒకనాడు కూడా ఆలోచన చేయరు. కానీ ఆ రోజు 5 పైసలు ఇస్తే 5 పైసలు తీసుకొని ఈ రోజు ఉన్న అలవాట్లు ఆ పిల్లలకు లేవు. చదువుకునేటప్పుడు లేకుండేది ఒక భయంతో, ఒక విధానానికి, ఒక సిస్టమేటిక్. మీరు పాఠశాల అయ్యో కొడతారు ఇప్పుడేం లే, ఎప్పుడు వచ్చినా బల్లెకి రాణించుకుంటారులే
అంటే మనం కొంతమంది పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, కొడితే ఎవరికి అది చూద్దాం, కొడితే ఎవరికి అది చూద్దాం. ఏం కొట్టేకి తిట్టేకి కాదు పాఠశాల. మనకి జ్ఞానాన్ని ఎంత బోధించారు, ఏ విధంగా మనం సిస్టమేటిక్గా వస్తున్నాము. ఎప్పుడైతే కరెక్ట్గా మన జీవితం ఉంటే అది అన్ని విధాలా మనకు వస్తాయి. నేను ఆ రోజు స్టార్టింగ్ నుండి ఈ రోజు వరకు 7:40, 8 గంటలకు కరెక్ట్ పాఠశాలలో ఉంటాను. అంటే అవతల నేర్పిస్తే నేర్చుకునేదాన్ని చెప్పేది ఈ విధంగా ఆడి, ఈ విధంగా స్కిల్స్. మనకు అన్ని పదాలు కలిపి పదాలు ఎటు పలికిస్తున్నామో నేను అన్ని స్కిల్స్ చెప్పి ఆ గేమ్ ఆడేటట్టుగా నేర్పిస్తుంటాను అనమాట. దానికి దీనికి తేడా అంతే. శారీరకంగాను మానసికంగా ఎప్పుడైతే బాగుంటాడో ఇక్కడ కూడా వినడానికి కూడా ప్రతి ఏ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠ్యాంశాలు అప్పుడే బాగా మైండ్కి సిస్టమేటిక్కి కొంతవరకు ఆలోచన జ్ఞానాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అక్కడ బాగున్నాడంటే ఇంటికాడ కొట్టి వచ్చింటాడు, వాడు బాగా బాధపడుతుంటాడు. వాడిని ఎక్కడో కూడా కొన్ని యాక్టివిటీస్లోకి మైండ్ డైవర్ట్ చేస్తే వాడు ఇక్కడికి వచ్చేది కదా సిస్టమేటిక్గా బాగుంది అంటే అవన్నీ మర్చిపోయింటాడు. ఇంటికాడ అమ్మ తిట్టినది వాళ్ళు తిట్టినది అన్నీ మర్చిపోయి ఇక్కడ ఆడుకొని మళ్ళీ ఇక్కడైతే రైట్ ఓకే. ఇలా జీవితాలు చక్కదిద్దుకునేదానికి ఇదే. మీరు కొట్టినారంటే నేను ఎంత సమాధానం చెప్పాలా గ్రౌండ్ ఈరోజు నేషనల్ వైడ్ బిఎస్ఆర్ స్కూల్కు గుర్తింపు వచ్చింది. మనకి ఈరోజు స్టేట్లో 2వ ర్యాంక్ వచ్చింది 593. అంటే ఎంత డెవలప్మెంట్ అయిందో. అప్పుడుండే కొట్టి భయంతో రాసి సాయంత్రం కల్లా హోంవర్క్ రాసుకొని 15 రూపాయల సంతకం పెట్టుకున్నాయి. ఇప్పుడు ఏం లే, ట్యాబ్ ఇస్తే చాలు మీ పిల్లలు ఎంత నీట్గా సెట్ చేస్తున్నారు. మీకు కూడా రానంత ఆలోచన ఆ కంప్యూటర్ మీద ఉంది. అంటే అప్పటికి ఉండే ఎడ్యుకేషను సిస్టము మైండ్ సిస్టమ్కి ఇప్పుడు పిల్లలు కూడా ఉండే సిస్టమ్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాబట్టి అంటే ఆ పిల్లలు అలవాటు కూడా అట్లా ఫాస్ట్గా నేర్చుకున్నారు. మీరు భయంతో ఏమంటారు అని అప్పుడుకునే ఇప్పుడంతా బాగా నీట్గానే. ఇంకా ఏమంటావా ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడినారు. ఎవరు కూడా వంట పెట్టి గూగుల్ దూమే స్థితిలో లేదు. క్యారీ అంత క్యాటరింగే. పొద్దున టిఫిన్ సెంటర్ కాడ చూడుకో క్యాటరింగే, మధ్యాహ్నం చూపో క్యాటరింగే, సాయంత్రం చూపో క్యాటరింగే. ఎవరు వండే వాళ్ళు లేరు. ఇది వండుకొని తిందామనే ఆలోచన లేదు. అది ఏమనుకోద్దండి, విషయం జనరేషన్ జరుగుతానే సిస్టమ్ అట్లుంది. ఇప్పుడు ప్రతిరోజు రేపుడికి కూడా ఇదే ఉంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అదే ఉంది. ఎవరు కూడా వంట పెట్టి గ్యాస్ అంటించే స్థితిలో లేరు. అంత క్యాటరింగే ఉంది, అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మీకు అందరికీ మరొకసారి విద్యార్థులకు నా అభినందనలు. ఇంతటి కార్యక్రమాన్ని 27 ఏళ్ళ తర్వాత అందరినీ కలపడం అంటే గొప్ప విషయం కాదు. అది ఎంతో కష్టపడి ఉంటారు మీరు. మళ్ళా మేము క్లాస్ చూసినట్లుంది. నేను ఇక్కడ కొద్ది కాలమే పనిచేస్తున్నాను. 1 year మాత్రమే వాలంటీర్గా పనిచేసినాను. నా డిగ్రీ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి 1 year మాత్రమే పనిచేసిన. 8th క్లాస్లో చెప్పింటాను మీకు. మ్యాథ్స్కి వస్తా అంటే నేను 8th క్లాస్లో మ్యాథ్స్ చెప్పిన్నాను. మీరు గుర్తుపెట్టుకొని 27 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకొని పిలిచినారంటే అది చాలా గొప్ప విషయము. మీకు అందరికీ అభినందనలు. నేను కూడా ఇదే స్కూల్లో విద్యార్థినే. 88, 89లో 10th క్లాస్ మా రూమ్ అదే. 10th క్లాస్ మాది ఫస్ట్ బ్యాచ్. ఇక్కడికి చిన్నకాల బడిలో చదువుతా అంటే మా 88, 89 బ్యాచ్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మేము కూడా మా గురువుల దగ్గర చదువుకొని మా గురువులతో పాటు పనిచేయడం అంటే మా అదృష్టం. అది మేము పూర్వజన్మ చేస్తున్న అదృష్టం అది. మాకు 5th క్లాస్లో ఎజ్జన్ సార్ గారు ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు. 5th, 6th, 7th వరకు కూడా సారు మ్యాథ్స్కి వచ్చేవాళ్ళు. 7thలో కూడా సారు. మేము 8thలో ఉన్నప్పుడు బాబు సార్ గారు మాకు సోషల్కి వచ్చేవాళ్ళు. మా గురువులు కూడా ఇక్కడే ఉన్నారు. మా గురువులతో పాటు కూర్చోవడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ముందుగా మా గురువులకు పాదాభివందనాలు. మా గురువులు నేర్పిన క్రమశిక్షణ వల్లనే మేము ఈరోజు చదువుకొని గవర్నమెంట్ టీచర్ అయ్యాను. నేను ఇప్పుడు ప్రస్తుతము కొట్లూరు హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం మేము. సార్ వాళ్ళు రిటైర్ అయినారు. మేము ఇంకా కొనసాగుతున్నాం కాబట్టి
అప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు నైతిక విలువలు అనేటివి తగ్గిపోతున్నాయి. టీచర్కి అనేది విలువ తగ్గుతూ ఉంది. ఇప్పుడు కరోనా తర్వాత చాలా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా టీచర్ల అవహేళన చేయడము, ఆట పట్టించడము అలాంటివి చేస్తున్నారు. అది చాలా తప్పది. మనకు ప్రత్యక్ష దైవాలు ముగ్గురే, తల్లి, తండ్రి, గురువు. వాళ్ళు మనకు ముగ్గురు కనపడే ప్రత్యక్ష దైవాలు. ఆ దేవుడు ఉన్నాడు లేదో ఆయన కనపడాడు. వీళ్ళు ముగ్గురు మనకు మన అభివృద్ధికి ఎంతో తోడ్పడే వాళ్ళు వీళ్ళే. ఫస్ట్ అమ్మ తల్లి నేర్పిస్తుంది, తర్వాత తండ్రి మీ అభివృద్ధికి ఎంతో తపన పడతాడు, తర్వాత స్కూల్ చేరిన తర్వాత గురువు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మీ అభివృద్ధికి తోడ్పాటునిస్తాడు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వివిధ రంగాల్లో ఫలానా రంగంలో ఉన్నాము అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను కొద్ది కాలం మాత్రమే పనిచేసినాను ఇక్కడ, అంటే 1 year మాత్రమే. మళ్ళా ఎడ్యుకేషన్ కోసమని బీఈడి ట్రైనింగ్ కోసమని వెళ్ళిపోయాను. కాబట్టి మీరు ఇక ఇంకొక విషయము, నేను మాకు మా నాన్నగా 8th, 9th, 10th తెలుగుకు మా నాన్నే వచ్చేది. మల్లేష్ టీచర్ అని, మల్లేష్ సార్ కొడుకు. నేను మా నాన్నగారి దగ్గరే చదువుకున్నాను. కానీ ఆ రోజు పార్షియాలిటీ చూపించేవాళ్ళు కాదు. ఎవరైనా ఒకటే వాళ్ళు, గురువులకు కొడుకు ఎవరైనా ఒకే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. అందరినీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. మా నాన్న నేర్పిన క్రమశిక్షణే ఈరోజు కూడా అలవడింది. మా నాన్న దగ్గర నేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే, నేను మా తమ్మునికి చదువు చెప్పడం ఇంకా అదృష్టం. అది మా తమ్ముడు కూడా నా దగ్గర చదువుకున్నాడు. మ్యాథ్స్ మీ బ్యాచే, నాగశేషు. మా తమ్ముడు కూడా మ్యాథ్స్లో కొంచెం వీక్ అనమాట. నేను కూడా కొట్టి నేర్పించాను. 10th class ఎగ్జామ్స్ అప్పుడు కూడా కొట్టి నేర్పించినాను ఆయన. కాబట్టి మా తమ్మునికి కూడా నేను నేర్పడం నా అదృష్టం అది. ఇంకా మా గురువుల దగ్గర కూడా మేము దెబ్బలు తిన్నాం. నాకు ఒక విషయం ఇంకా బాగా గుర్తుంది. 7th classలో నేను లేట్గా వచ్చినాను. ఒకరోజు సారు బర్ర తీసుకొని వీపు మీద కొట్టినాడు. యజ్జన సార్ గారు బర్ర తీసుకొని వీపు మీద వాతే పడింది అనమాట. ఇంటికి పోయి మా అమ్మకి చూపించినాను, సార్ ఇట్లా కొట్టినాడు అని మా నాన్నకి చూపించినాను. కొడితే మా ఇంకా 2 పీకాల్సింది నీకు. ఆ విధంగా అంటే అప్పుడు పార్షియాలిటీ చూపించేవాళ్ళు, ఎవరైనా కూడా ఒకే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఆ విధంగా చేయడం వల్లే ఈరోజు మేము అభివృద్ధిలోకి వచ్చినాము. కాబట్టి మా గురువులు వస్తారని చెప్పేసి నేను శ్రీనివాసరెడ్డి సార్ కూడా మాకు సైన్స్కి వచ్చేవాళ్ళు. 8th, 9th, 10th సారు చాలా స్ట్రిక్ట్ అనమాట. అసలు ఒప్పుకునేవాడు కాదు. ఎగ్జామ్స్ పెడతా అన్నాడు. 15 రోజులకు ఒకసారి ఎగ్జామ్ పెట్టేవాడు. ఒక్క ప్రశ్న తప్పు రాసినా కూడా 20 సార్లు ఇంపోజిషన్ రాసి రావాలి. 20 times ఒకసారి తక్కువైనా కూడా 20కి తక్కువైనా కూడా కొట్టేవాడు అనమాట. అట్లా అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు సారు. ఇంకా మాకు వెంకటనారాయణ రెడ్డి సార్ గారు హెడ్ మాస్టర్గా ఉంది ఇక్కడ. వెంకటనారాయణ రెడ్డి సార్ గారు డ్రిల్ సార్ మా బ్యాచ్ తర్వాత వచ్చిన సారు. కాబట్టి మాకెంతో సంతోషంగా ఉంది. మేము చదివిన స్కూల్లోనే మా విద్యార్థులే మమ్మల్ని సన్మానం చేయడం మాకెంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ వంటి ఉపాధ్యాయ సోదరులు మరియు ఇంకందరికీ కూడా నా ఆశీర్వాదం. నాకు ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు, చాలా తక్కువ ఉంటుంది. మీ భవిష్యత్తు ప్రస్తుతం స్థిరపడినారు. ఈ స్థిరపడిండేది ఇంకా మీరు మరింతగా ఎదగాలని, మీ పిల్లలు కూడా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఓకే, బిగ్ క్లాప్స్. మనము ఇద్దరు సార్ గారికి మనం చూసుకుంటాం సార్. అలాగేనండి సార్. 1 second సార్. సార్ ఇలా చూడండి. ఓకే.
వేయండి మేడం పూలదండ వేయండి సార్ పూలదండ వేయండి. Please clap, big claps. మీరు ఇచ్చారు సార్ మేడం అందరు ఇలా చూడాలి అన్నీ ఇట్లా చేస్తున్నా మేడం నా స్టాండ్ అంతే ఎట్లా వస్తుంది చెప్పు. ఓకే వెయిట్ మేడం ఓకే మేడం డన్ ఓకే మేడం ఓకే మా Sister, నిలబడి. ఇక్కడ గురు వచ్చేసి సైడ్ వచ్చి ఒకటే నిలబడి. ఎనికిరా మేడం మేడం స్ట్రైట్గా నిల్చోండి మేడం మీరు రైట్. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎందైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful,
family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో. It's your love, it's your love, it's your love, oh, oh, oh. It's your love, it's your love, it's your
ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత సన్నతిగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైకా దాపుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉండే సిన్నారి మొలక తన చంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెనుగా ఇట్స్ యువర్ లవ్ 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 ఎన్నెల ఎన్నెల ఎండి ఎన్నెల ఎండ ఎందుకంట గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేని ఇంత కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంత నా హృదయానా అదురేంటో మురిపెంచేది ఎవరో మరిపెంచేది ఎవరో కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో నా గుండెలోన చక్కిలెందుకో ఇన్ని వింతలకి కారణం ఏమిటో ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ your love, it's your love, it's your love. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం ఆ రోజులు మును ముందుక రావేలా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫూల్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా
పోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు. భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. జ్ఞాపకం వద్దురా, కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటారు పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆహాయి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహ